563 పోస్టులో టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేనప్పుడు మీరు ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. తెలుగు మీడియంలో చదువుకున్నోడు ఎవడు కూడా అసలు టీజీపీఎస్సీ పరీక్షలు రాయకండి, మీకు అర్హత లేదు, మీరు ఎవ్వరు కూడా ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎంపీడీఓలు అయ్యేటువంటి సత్తా మీకు లేదు, మీరు చాతగానోళ్ళు అని చెప్పేస్తే అయిపోతుంది కదా. అంత మాత్రం దానికి మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుడెందుకు, వాళ్ళందరినీ పరీక్షలకు పిలుచుడెందుకు, పరీక్షలు రాయించుడెందుకు, పేపర్లు దిద్దుడెందుకు? అంటే తక్కువ మంది ఏం రాయలే మరి తెలుగులో. దాదాపు 40% మంది తెలుగు మీడియం వాళ్ళు పరీక్ష రాసింది. సుమారు 20,000 మంది రాస్తే 12,200 చిల్లర ఇంగ్లీష్ మీడియంలో రాస్తే 7,700 మంది చిల్లర తెలుగు మీడియంలో రాసిండ్రు. అంటే సుమారు 40% యాస్పిరెంట్స్ పరీక్ష రాసినప్పుడు వచ్చినటువంటి ఫలితాల్లో క్వాలిఫైడ్ పీపుల్లో లేకపోతే టాపర్స్లో 40% లేకపోయినా కనీసం 30%, 20%, 10% అని ఉండాలి కదా. అసలు ఏం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషను అవమానపరిచినటువంటి ఘనత కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆయన తెలంగాణ తల్లి ఇట్లుండకూడదు, నేను ఎట్లా చూపెడితే మీరు అట్లనే చూడాలి తెలంగాణ తల్లిని అని చెప్పి తెలంగాణ తల్లిని మార్చి మాతృమూర్తిని అవమానపరిచాడు. మొత్తం ఈ తెలంగాణ దివాలా తీసిందని, మొత్తం డొల్లాని ఏమి లేదు తెలంగాణలో అని చెప్పేసి ఈ మాతృభూమిని అవమానపరిచాడు. ఈరోజు అసలు తెలుగు మీడియం చదువుకున్నాడు అక్కర్లేడు, అసలు తెలుగు మీడియంలో ఎవరు చదువుకోకండి, తెలుగు మీడియంలో చదువుకుంటే మీకు ఒక్క పోస్టు కూడా రాదని చెప్పి ఈరోజు తెలుగు భాషను, మాతృభాషను అవమానపరిచిండు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఆ మధ్యలో గ్రూప్ 1 మీద, ఇతర పరీక్షల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పింది అంటే అసలు తెలంగాణ అకాడమీ ప్రామాణికమే కాదని చెప్పింది, వికీపీడియా ప్రామాణికం అని చెప్పింది. వికీపీడియా ఎట్లా ప్రామాణికం అవుతుందని నేను అడుగుతున్నా. వికీపీడియాలో మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు రాస్తే వికీపీడియాలో మ్యాటర్ వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్, ఓపెన్ ప్లాట్ఫామ్, ఎనీబడి కెన్ గో అండ్ రైట్ ఆన్ వికీపీడియా. వెన్ దట్ ఈస్ ద కేస్, హౌ కెన్ వికీపీడియా be the criteria for results, for evaluation? అంటే తెలంగాణ అకాడమీ ప్రామాణికం కాదు, తెలుగు తల్లి ప్రామాణికం కాదు, తెలుగు ప్రామాణికం కాదు, ఇక పోతాంటే తెలంగాణ కూడా ప్రామాణికం కాదు అని ఈ ప్రభుత్వం ఏమైనా అంటదేమో అని చెప్పి ఈరోజు అందరూ భయపడుతున్నారు. యూపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు వారు చైర్మన్గా నియమితులు అయిన తర్వాత వారు నేరుగా వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ గారిని కలిశారు. యూపీఎస్సీ స్టాండర్డ్స్లో టీజీపీఎస్సీని తీర్చిదిద్దామని చెప్పారు. నిజంగా అందరం సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎప్పుడు కూడా యూపీఎస్సీతో పోటీ పడాల, ఆ స్టాండర్డ్స్లో దాని యొక్క పరీక్షలను కానీ ఫలితాలను కానీ నిర్వహించగలగాల. కాబట్టి టీజీపీఎస్సీని కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్లో తీర్చిదిద్దుతారని చెప్పేసి అందరం కూడా సంతోషపడ్డాం. స్వయంగా వారు కూడా ఒక మేధావి, ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకొని ఐఏఎస్ అయ్యి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వారి నేతృత్వంలో ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నది.
ఇంత అన్యాయం జరుగుతున్నదని అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, కూకట్పల్లిలో ఉన్నటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా నెత్తి నోరు మొత్తుకున్నా కనీసం ప్రధాన పత్రికల్లో కానీ ప్రధాన టీవీ ఛానల్ కానీ ఎక్కడ కూడా దీని గురించి కనీసం వార్త లేదు. కేవలం తెలుగు గురించి కాదు ఈరోజు చర్చ. గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగినాయి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొత్తం 46 పరీక్షా సెంటర్లలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే కేవలం టాప్ 2 సెంటర్స్లోనే, కేవలం 2 సెంటర్లోనే 74 మంది ఈరోజు టాప్ 500లో ఉన్నారు. మొత్తం టాపర్లందరూ కూడా ఒక 10-15 సెంటర్లోనే ఉంటారు. మిగతా సెంటర్లో అసలు టాపరే లేరు. అది ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతున్నా. లక్షల మంది గ్రూప్ 1 కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రిలిమ్స్ ద్వారా 25,000 మందిని సెలెక్ట్ చేస్తే 20,000 మంది పరీక్ష రాసింది. అంటే వీళ్ళందరూ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళే. ఎవరు పడితే వాళ్ళు రాయలేదు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు రాసిండ్రు. మరి రాసినప్పుడు అన్ని సెంటర్లలో యావరేజ్గా ఫలితం రావాలి, కానీ కేవలం 1-2 సెంటర్లు లేదా కొన్ని సెంటర్లో ఫలితం వచ్చుడైంది. కొన్ని సెంటర్లలో అయితే ఒక్కరు కూడా క్వాలిఫై కాదు, ఒక్కరు కూడా టాప్ 500లో లేరు. అది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి మీరు చూడండి, 18th సెంటర్లో 10% సక్సెస్ రేట్ ఉన్నది. 19th సెంటర్లో కూడా ఇంచుమించుగా అట్లనే ఉన్నది. 4th సెంటర్లో 0.2% సక్సెస్ రేట్ ఉంది. ఒక సెంటర్లో 10% సక్సెస్ రేట్ ఎట్లుంటుంది, ఇంకో సెంటర్లో 0.2, 0.3 ఎట్లుంటుంది? దీనికి ఏం సమాధానం చెప్తుంది టీజీపీఎస్సీ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలం అదే కాదు, పక్క రూల్ నెంబర్లకు సేమ్ మార్కులు వచ్చినటువంటి కేసులు సుమారుగా 1300 ఉన్నాయి. దగ్గర వచ్చినటువంటి మార్కులు అయితే అనేకం ఉన్నాయి. ఉదాహరణకి రూల్ నెంబర్ 2, 4, 6, 8 ఉన్నాయి అనుకోండి, 430, 432, 435, 438 ఇట్లా వస్తున్నాయి మార్కులు. అది ఎట్లా సాధ్యమవుతాయని నేను అడుగుతున్నా. వీళ్ళందరూ కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి గత వారం రోజులుగా జిఆర్ఎల్ రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి డేటా అనాలిసిస్ చేసి వాళ్ళు వాట్సాప్లలో పెట్టిండ్రు. అవి పెడుతుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సెంటర్లో 106 మందికి 400+ వచ్చినాయి. రెండో ర్యాంక్ వచ్చినటువంటి సెంటర్లో 109 మందికి 400+ వచ్చినాయి. థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు అట్లనే సుమారుగా 69 మెంబర్స్కి 450+ వచ్చినాయి, 400+ వచ్చినాయి. కొన్ని సెంటర్లలో అసలు 450+ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అంటే ఏం జరిగింది అసలు? ఎట్లా ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఆ రోజే చెప్పిన, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి నేనే చెప్పిన, దేశంలో యూపీఎస్సీ ఉన్నది, అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. వాళ్ళు నిర్వహించేటువంటి ఏ పరీక్షలో కూడా ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు ఎక్కడ కూడా లేదు. కానీ కేవలం టీజీపీఎస్సీ మాత్రమే గ్రూప్ 1 పరీక్షలో ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి ఎందుకు పెడుతున్నారు, దీని ద్వారా ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి నేను ఆ రోజే ట్విట్టర్లో పెట్టిన. చాలామంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా దాన్ని సర్క్యులేట్ చేసిండ్రు. దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈరోజు మేమైతే అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసినామో అవే వాస్తవాలైనాయి. పక్క రూల్ నెంబర్లకు ఒకటే మార్కులు వస్తాయి, దగ్గర మార్కులు వస్తాయి. కొన్ని సెంటర్లోనే అందరు క్వాలిఫై అవుతారు, కొన్ని సెంటర్లో ఎవరు క్వాలిఫై అయ్యారు. ఇది అనేక అనుమానాలకు దారితీస్తూ ఉన్నది.